హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది యూరోప్ ట్రిప్లోని డే నెంబర్ 11. ప్రజెంట్ బోస్నియా కంట్రీలోని సరేవేలో ఉన్నాను. 2 days ఎనఫ్ చాలు ఈ ప్లేస్కి చూడడానికి. ఇప్పుడు నేను వెళ్తున్నాను సెర్బియా, బెల్గ్రేడ్. పొద్దున 6 o'clock చలి పెడుతుంది గట్టిగా. ట్యాక్సీ ఉంది. ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సింది ఈస్ట్ బస్ టర్మినల్ సరేవోలో నుంచి. వచ్చినప్పుడు వేరే టర్మినల్కి వచ్చాము, ఇప్పుడు వేరే టర్మినల్. అయితే ఆ ఈస్ట్ టర్మినల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి అరౌండ్ 8 kilometers. ట్యాక్సీ వాళ్ళని కనుక్కుంటే 35 mark అన్నారు. అబ్బో చాలా ఎక్కువ అని చెప్పేసి బస్ తీసుకుంటున్నాను. ముందు నుంచి ఒక 1/2 kilometer వాక్ చేస్తే బస్ ఉంది సరేవో ఈస్ట్ బస్ టర్మినల్కి. 2 markలో అయిపోతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది, చాలా స్టాప్స్లో ఆక్కుంటూ వెళ్తుంది. 45 minutes నుంచి గంట పడుతుంది వెళ్ళడానికి. అందుకోసం ముందు నాకు బస్సు ఉంది సరేవో నుంచి సెర్బియాలోని బెల్గ్రేడ్కి. 7.5 hours జర్నీ, 2500 rupees పడింది. అండ్ కాస్ట్ వైస్కి వచ్చేసరికి సరేవో బోస్నియా కొద్దిగా ఫుడ్ పర్లేదు, రీజనబుల్. మళ్ళీ వాటర్ ట్యాప్ వాటర్ తాగొచ్చు అంటున్నారు. బట్ హాస్టల్లో ఒక అతనికి ఫుడ్ పాయిజన్ అయింది. అది ఎందుకైందో తెలియదు, మరి ఎందుకు రిస్క్. సో వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 300 ml, 2 mark, 1.5 mark అట్లా అమ్ముతున్నారు. అంటే 60 నుంచి 90 రూపాయల మధ్యలో 300 ml. కొద్దిగా కాస్ట్లీనే ఉందని చెప్పాలి. అంతా కూడా భలే ఉంటుంది. ఒకవైపు ఆస్ట్రో హంగేరియన్ ఆర్కిటెక్చర్ కానీ, అండ్ ఒకవైపు బెల్గ్రేడ్ వాళ్ళ ఆర్కిటెక్చర్ కానీ, ఒకవైపు కొంచెం టర్కిష్ వాళ్ళ ఆర్కిటెక్చర్ కానీ, అంత డిఫరెంట్గా ఉంటుంది సిటీ అంతా కూడా. అదే ఆ పాయింట్ చేసాక మనం నిన్న ఈస్ట్ మీట్స్ వెస్ట్ అని చెప్పి సేమ్ అట్లే ఉంది. ఇది చూడండి, బస్ వస్తుంది. దీనికి కూడా పైన ఎలక్ట్రిసిటీ సపోర్ట్ ఇచ్చేస్తారు బస్కి. బస్ నెంబర్ 10 వచ్చి దోబ్రింజా టర్మినల్. నేను వెళ్ళాల్సిన లాస్ట్ అదే. బస్ చూడండి ఎంత పొడుగుందో. ఈ మూలకి పెడితే ఆ మూల దాకా మధ్యలో కనెక్టివిటీ. 1.5 mark తీసుకున్నాడు, అంటే అరౌండ్ 60 రూపాయలు. పర్లేదు. ట్యాక్సీలో వెళ్తే ఇది 1200 రూపాయలు అయ్యేది. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్, మరి బస్సు ఎక్కారు, ఓకే, ఎక్కడ దిగాలని మీకు ఎట్లా తెలుసు అంటే గూగుల్ మ్యాప్స్ మనం ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టుకుని ఉండాలి. అట్లే ఏదైతే మనం ఫాలో అవుతూ వచ్చామో అది ఆన్లైన్లో పెట్టుకుంటే ఆ స్టాప్స్ అన్నీ మూవ్ అవుతూ వెళ్తుంటుంది. స్క్రీన్ షాట్ మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. దాన్ని బట్టి మన స్టాప్ రాగానే దిగితే చాలా బెటర్. గూగుల్ మ్యాప్స్ ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి. వచ్చేసాం దోబ్రింజా టర్మినల్. ఇక్కడ నుంచి కొంచెం ఒక 300 meters వాక్ చేస్తే అక్కడే సరైవో ఈస్ట్ బస్ టర్మినల్. చలో, టైమ్ టు సే బాయ్ బాయ్ సరేవో అండ్ బోస్నియా. బాగుంటుంది సిటీ అంతా కూడా. నాకు అది డిఫరెంట్గా అనిపించింది నిజంగానే. వెస్ట్ మీట్స్ ఈస్ట్ అనే కాన్సెప్ట్ లాగా అది నాకు క్లియర్గా అనిపించింది. అది అండ్ తక్కువ ఇండియన్స్ చూసిన కంట్రీ అంటే కూడా ఇదే. నాకు ఇక్కడ ఒక్క ఫేస్లో కనిపించలేదు ఇండియన్ ఇక్కడ టూరిస్ట్. ఐఎమ్ ద ఓన్లీ వన్ ఈ 2 రోజులు. ఇంత ఖాళీ బస్ స్టాప్ నేను ఎప్పుడు చూడలేబోయా. నాకు తెలిసి చలికి అనుకుంటా ఎవరు లేరు బయట. చిన్న చిన్న కేఫేస్ లాంటివి ఉన్నాయి, దాంట్లో దూరం కూర్చోవచ్చు మేబీ. భలే ఉంది భయ్య ఈ స్టేషన్స్ రూల్స్ అన్నీ కూడా. ఇక్కడ ఈ బస్ స్టాప్లోకి వచ్చి మనం వాడుకున్నది కూడా ట్యాక్స్ కట్టాలి బస్ స్టాప్ వాళ్ళకి. 2 mark, అంటే 90 రూపాయలు. అండ్ నేను అదే అనుకున్నాను, బట్ అది కాదులే, వేరే బస్ ఏదో వస్తుందంట. అది కూడా సేమ్ సెంట్రో ట్రాన్స్ వాళ్ళది, అందుకోసం నేను అది అనుకున్నాను. చూద్దాం మరి అది చిన్నదో పెద్దదో. పెద్దదేలే, సెంట్రో ట్రాన్స్ వచ్చేసింది. అమ్మాయి అట్లీస్ట్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, హ్యాపీ. బ్యాగ్గా పెట్టేస్తాం. సేమ్ మళ్ళీ దానికి కూడా ఒక €1. ఇక్కడ కూడా €1 అక్కడ ఛార్జ్ చేస్తాం. అంటే యూరోస్ తీసుకుంటానని చెప్పాను కదా. ఏంటో బ్యాగులు పెట్టాడు, అంటే చెత్త పడేయడానికా లేకపోతే వ్యాక్ చేసుకోవడానికా? ఏదో తేడాగా ఉంది అయ్యో వారం. పోయి లాస్ట్లో కూర్చుంటారు కంఫర్టబుల్గా, ఏ లొల్లి ఉండదు, ఎడిటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. బస్సు అయితే బాగానే ఉంది ఇప్పటికైతే, సేమ్ అన్ని బస్సులు లాగే. మళ్ళీ ఇక్కడ ఏదో వాష్రూమ్స్ లాంటిది ఉంది ప్రతి బస్కి, బట్ అది ఓపెన్ అవ్వట్లేదు, మరి ఏంటో. మంచిగా హీటర్స్ ఆన్ చేశాడు, వచ్చా ఉంది. బస్సులో కూడా పెద్ద రష్ ఏం లేదు, తక్కువ మంది ఉన్నారు. మేబీ నెక్స్ట్ స్టాప్లో ఏమైనా ఎక్కుతారేమో తెలియదు.
చూడండి భయ్య, బెల్గ్రేడ్ వైపు వెళ్తుంటే వ్యూ బా, అసలు నేను ఎడిటింగ్ చేసుకుందామని చెప్పి చేస్తున్నాను, అసలు దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను తెలుసా. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ వ్యూస్ వస్తున్నాయంటే, డిఫరెంట్ కంట్రీ సైడ్ ఇల్లు లాగా చిన్న చిన్న ఇల్లులు, చిన్న చిన్న హౌసెస్, పక్కన కొన్ని ఆవులు, మేక, గొర్రెలు, కోర్లు, ఇట్లా మస్తు అనిపిస్తుంది చూడడానికి అంతా కూడా. అండ్ మనం నిన్న కొటోర్ నుంచి సరైవో వస్తుంటే వ్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి, ఆ కొండలు డిఫరెంట్గా ఉన్నాయి, ఆ చెట్లు డిఫరెంట్గా ఉన్నాయి, ఇది డిఫరెంట్గా ఉంది చూడండి. మొత్తం చూడడానికి కూడా అంతా చాలా బాగుంది జర్నీ బెల్గ్రేడ్ వైపు వెళ్తుంటే. ఇంకా బోస్నియాలో ఉన్నాం. ఇక్కడ కూడా స్టాప్ రోనిక్ అంట, రోనిక్ ఏమో మేబీ. అండ్ ఈ గోడకు అవతల ఒక రివర్ ఉంది, ఆ రివర్కి అటువైపు అంతా సెర్బియా. చాలాసేపటి నుంచి బార్డర్ వెంబడే వస్తున్నాం, మేబీ ముందుకెళ్ళిన తర్వాత ఎక్కడైనా దాడతాడేమో. అటువైపు అంతా సెర్బియా, ఇటువైపు అంతా బోస్నియా. చూడండి సరైవోలో స్టార్ట్ అయింది, మధ్యలో ఒక స్టాప్ జూవిక్, ఇక్కడ ఉన్నాం, మధ్యలో ఒక స్టాప్ ఉంది ఇంకోటి, దెన్ ఇంకా బియోగ్రాడ్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ బెల్గ్రేడ్నే బియోగ్రాడ్ అంటారు. దానికి హిస్టరీ చెప్తాను నేను. ఈసారి ఇంతలో జరిగింది భయ్యా, బస్ డ్రైవర్ వచ్చేసి మా పాస్పోర్ట్స్ అనేది తీసుకెళ్ళాడు. బాస్ని ఎగ్జిట్ అవుతున్నాం కాబట్టి మేబీ బ్రిడ్జ్ లాంటిది ఉంది, ఆ బ్రిడ్జ్ క్రాస్ అవ్వగానే మళ్ళీ సెర్బియా బార్డర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మేము వెళ్ళి లైన్ నుంచి రావాల్సి వస్తుంది మోస్ట్లీ. ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చూడండి మధ్యలో బ్రిడ్జ్ ఉంది, ఇటు బోస్నియా అటేమో సెర్బియా, రెండింటికి బార్డర్. ఇక్కడ కూడా మమ్మల్ని దిగలేదు కిందికి, ఇమిగ్రేషన్ పోలీస్ ఆఫీసర్ వచ్చి పైకి వచ్చేసి అందరు పాస్పోర్ట్ తీసుకెళ్ళారు కిందికి. ఇది బాగుంది, స్టాంపింగ్ అయిపోయినట్టుంది, వస్తుంది మన పాస్పోర్ట్. ఆయన వచ్చి డ్రైవర్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు పాస్పోర్ట్స్ అన్నీ, ఇమిగ్రేషన్ ఆఫీసర్. చూద్దాం మరి ఏం స్టాంప్ పడిందా లేకపోతే జస్ట్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నాను. పడింది స్టాంప్ అయితే పడింది. అఫీషియలీ వెల్కమ్ టు బెల్గ్రేడ్, క్యాపిటల్ ఆఫ్ సెర్బియా. ఈ సిరీస్లో నా 5th కంట్రీ ఇది. అసలు సిటీలోకి ఎంటర్ అవుతుంటే ఎంత మోడర్న్గా ఉందంటే, ఇంతకుముందు మనం లాస్ట్ 3 బాల్కన్ కంట్రీస్ కూడా చిన్న చిన్న బిల్డింగ్స్, కొంచెం కంట్రీ సైడ్ బిల్డింగ్స్ లాగా బాగుండేది అంత ఇల్లు, హౌసెస్ అన్నీ కూడా. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా క్యాపిటల్, దీని గురించి హిస్టారికల్లీ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇమిగ్రేషన్ ఫాస్ట్గా అయిపోవడంతో, మనం బస్ దిగాల్సిన పని లేకుండా వాళ్ళే వచ్చి మన పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకొని ఇమిగ్రేషన్ అంతా స్మూత్గా అయిపోవడంతో ఆన్ టైం 3:30 అంటే 3:30 తీసుకొచ్చి సిటీలో పడేశాడు. 7.5 hours బస్ జర్నీ కూడా స్మూత్గా జరిగిపోయింది అంతా కూడా. నాకు ఈ బస్ నచ్చింది. ఇప్పటి వరకు ఈ 3 బస్సులో నేను ఎక్కిన బస్సుల్లో అల్బేనియా నుంచి కొటోర్కి కానీ, కొటోర్ నుంచి సరైవో కానీ, ఆ బస్సుల కంటే ఈ బస్సు బాగా నచ్చింది. స్మూత్గా ఉంది ప్రాసెస్ అంతా కూడా. అండ్ ఈ బెల్గ్రేడ్కి ఇంకొక పేరు కూడా ఉంది, బియోగ్రాడ్ అంటారు లోకలీ వీళ్ళు. బియో అంటే సర్బియన్ లాంగ్వేజ్లో వైట్ అని, గ్రాడ్ అంటే ఫోర్ట్రెస్, వైట్ ఫోర్ట్రెస్. బాగుంది సిటీ అంతా కూడా. ఇక్కడ నుంచి నా హాస్టల్ 1.5 kilometers నడుచుకుంటూ వెళ్ళాలి. కరెన్సీ గురించి, ఈ సెర్బియా గురించి హిస్టరికలీ చాలా విషయాలు నేను మాట్లాడదాం రిలాక్స్గా, కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత పదనికి వెళ్దాం. ఇక్కడ ఇంకా కరెన్సీ ఎక్స్చేంజ్ కనిపిస్తే కరెన్సీ ఎక్స్చేంజ్ కొద్దిగా చేసుకుంటాను, పెద్దగా ఏం అవసరం లేదు. నాకు ఎంత అవసరం అనిపిస్తే అంత మార్చుకుంటాను. మిగతాది ఏమంటే హాస్టల్లో కానీ మంచి రేట్ ఎక్కడ దొరికితే అక్కడ మార్చుదాం. ఇక్కడ కూడా ట్రామ్స్ ఉన్నాయి, ఓల్డ్ స్టైల్, వింటేజ్ స్టైల్లో ఉన్నాయి చూడండి ట్రామ్స్ అన్నీ కూడా. బలం చూడడానికి అది. ఇంత లగేజ్ చేసుకొని తిరుగుతూనే ఉన్నాను, బట్ ఇప్పుడు ఈ ఎండలో 1.5 kilometers తిరగాలనేసరికి కొంచెం ఆయాసం వస్తుంది. అమ్మ ఇదేది ఎంత ఉంది కుక్క, మామూలుగా లేదు. ఓడి అమ్మ జీవితం, కొండెక్కాలవే బ్యాగులు వేసుకొని. ఓ మై గాడ్, చల్లవే చూసుకుందాం. 80% ఎక్కేసా. ఇదేందయ్యా ఇది
ఇప్పుడే కదా కింద నుంచి ఎక్కుకుంటూ పైకి వచ్చా. మళ్ళీ ఇంకోటి ఉంది ఇక్కడ. వచ్చేసాం నా హాస్టల్ ఉండే ఏరియాలోకి. చూడండి మొత్తం కలకలలాడుతుంది కదా, రెస్టారెంట్స్తోని మస్తు ఉంటుంది, హ్యాపీనింగ్ ప్లేస్ లాగా. అంతా సెంటర్లో ఉంటుంది నా హాస్టల్. కష్టపడాలి మా ఇవన్నీ ఎత్తుకాలంటే. ఇది చూడండి మంచి వ్యూ, స్ట్రీట్ అంతా కూడా చాలా బాగుంది చూడడానికి. ఇదిగోండి మీకు కింద చూపించిన స్ట్రీట్, ఇవన్నీ చుట్టూ రెస్టారెంట్స్, అండ్ ఇదే నా హాస్టల్. పదని ఇంకా వచ్చేసాం హాస్టల్లోకి ఫైనల్లీ. నాకు కింద బెడ్ దొరికింది భయ చాలా రోజుల తర్వాత. అందులోనూ చాలా స్పేషియస్గా ఉంది ఇది. అండ్ ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ పెట్టుకోవడానికి లాకర్ ఉంది, కొంచెం పెద్ద సైజులోనే ఉంది, ఇది బెస్ట్ థింగ్. అండ్ ఇది వచ్చేసి నాకు పర్ నైట్కి 1100 రూపీస్ పడింది. విత్ ట్యాక్సెస్ అవి కలిపితే 1250 పెట్టుకోండి. ఇంకా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెష్ అయిపోయి అట్లా బయటికి వెళ్దాం, ఇంకా 1 by 1 చూద్దాం. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి కిందంతా, అంత హ్యాపీనింగ్ ప్లేసే. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి వచ్చేసాను. ఇక్కడ నుంచి 350 మీటర్స్ దూరంలో రిపబ్లిక్ స్క్వేర్ అని ఉంటుంది. అటువైపు వెళ్తూ చాలా ప్లేసులు చూద్దాం. వాటికి వెళ్ళిన తర్వాత దీని హిస్టరీ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం, ఏంటి సర్బియా హిస్టరీ అని చెప్పి. మస్తు హ్యాపీనింగ్ లాగా ఉంది. నైట్ అయితే ఇంకా మొత్తం ఖతర్నాక్ ఉంటుంది, అంతా చిల్ అన్నట్టు ఉంటుంది. ఇక పైన నా రూమ్. హాస్టల్ కూడా రీజనబుల్ పడింది, కాస్ట్ 1250 రూపాయలు పర్ నైట్ అంటే ఓకే పర్లేదు. బెడ్ కూడా మస్తు స్పేషియస్ ఉంది భయ. అందులో కింద బెడ్ కాబట్టి సుఖం. ఇంకా చలో గట్టి ఆకలి అవుతుంది. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయినా, కాఫీ తీసుకొని అంతే. బ్యాగ్లో ఒక బనానా ఉంటే దాంతో కానిచ్చేసినాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30. గట్టి ఆకలి అవుతుంది. ఎక్కడైతే కార్డ్ ఆప్షన్ ఉందో ఎత్తుక్కొని ఇంకా నా స్టైల్లో కిరోన్స్కి అంట, ఇది మేడ్ ఆఫ్ చికెన్. ఎక్కడైతే చికెన్ దొరుకుతుందో అది చూసుకొని ఆర్డర్ ఇచ్చాను. ఇది ట్రై చేద్దాం అని చూద్దాం, కుమ్మేద్దాం అట్లా. ఇంకా వస్తుంది చూడడానికి మాత్రం కలర్ఫుల్గా, విత్ టమాటోస్ అండ్ సమ్ ఫ్రైస్. ఈ ఫ్రైస్ పక్కన పెట్టేసి అది జస్ట్ ఆ మీట్ని బయట చేద్దాం ఒకసారి ఎట్లుంటుందో. బాగుంది, సాఫ్ట్గా, సింపుల్గా. అని అడిగాడు ఇండియన్ అంటే అవును, కొంచెం స్పైసీ ఇచ్చిండు, మస్తుంది. స్క్వేర్ అంతా ఒకప్పుడు చాలా ఖాళీగా ఉండేది. ఇప్పుడు ఏదో ఫెస్ట్కి రిలేటెడ్ ప్రాక్టీసింగ్ అంతా జరుగుతుంది ఇక్కడ. మేబీ ఇక్కడ ఈవెంట్ ఉన్నట్టుంది. మొత్తం స్టేజ్ అంతా హడావిడిగా ఉంది అంతా ఇక్కడ. చలో ఇప్పుడు మ్యాటర్ వచ్చేసి కరెన్సీ గురించి. ఇక్కడ వాడే కరెన్సీ వచ్చేసి సెర్బియన్ దినార్ అంటారు. 1 సెర్బియన్ దినార్ ఈజ్ ఈక్వల్ టు మనకి 76 పైసే, మనకంటే చాలా తక్కువ. అయితే దీని ఏం చేస్తానంటే, నా దగ్గర యూరోస్ ఉన్నాయి కదా, దాని నుంచి జస్ట్ ఒక 20 యూరోస్ మాత్రమే కన్వర్ట్ చేశాను. 20 యూరోస్కి 2328 సెర్బియన్ దినార్ వచ్చినాయి నాకు. మంచి ఎక్స్చేంజ్ రేట్. యూరోస్ పట్టుకొని వస్తే ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుంది, మంచి రేట్ వస్తాయి కూడా. అద్దరిపోయింది చూడండి కార్ మాత్రం. కానీ భలే చిన్న ఉంది సార్, అంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ. మీకు చూడండి, ఇప్పుడు 2 కార్లు పక్క పక్కన పోతుందో చూపిస్తా. అది చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇప్పుడు కొద్దిగా ఈ సెర్బియన్ హిస్టరీ గురించి తెలుసుకుందామా. ఎప్పుడైతే వరల్డ్ వార్ 1 1914 నుంచి 1918 మధ్యలో జరిగింది కదా, ఆ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత 1918లో యుగస్లేవియా ఫామ్ అయింది కొన్ని కంట్రీస్తో. ఆ బాల్కన్ కంట్రీస్ అంటే ముఖ్యంగా సెర్బియా కానీ, మౌంటెనిగ్రో కానీ, క్రొయేషియా కానీ, అండ్ మెసిడోనియా,
ఇట్లా కొన్ని కంట్రీస్ కలిపి యుగస్లేవియా ఫామ్ అయినప్పుడు ఆ టైంలో 1918లో యుగస్లేవియా ఫామ్ అయింది. బట్ 1946 చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అప్పుడే ఒక ఫెడరేషన్గా ఫామ్ అయ్యి వీళ్ళంతా కూడా ఇంకా బలపడ్డారని చెప్పొచ్చు. 1946 నుంచి ఆల్మోస్ట్ లైక్ 1982 వరకు కూడా గట్టిగా ఉంటుంది. అరౌండ్ 1980స్లో ఇంకా బ్రేకప్. 1980స్లో వీళ్ళ మధ్యలో రాజకీయ పోరు అంటారు కదా, 1980స్లో అనుకుంటా ఎవరైతే పెద్దనాడో టీటోస్ అని ప్రెసిడెంట్ ఆయన ఈ ఫెడరేషన్కి, ఆయన చనిపోయాడు. ఇంకా కథం కొలాప్స్. అక్కడి నుంచి అంతా విడిపోవడం. సెర్బియా అంతకుముందు కూడా అంత కంట్రీస్ ఉండే ఇండివిజువల్గా. బిగ్గెస్ట్ కంట్రీ అంటే ఆల్మోస్ట్ సెర్బియా అనవచ్చు. ఆల్మోస్ట్ లైక్ వీళ్ళ జీడిపి $63 బిలియన్ ఏమో ఉంటుంది. గట్టిగానే ఉన్నారు. ఫార్మింగ్ వచ్చేసి అరౌండ్ మేజ్ వీట్ వచ్చేసి గట్టిగా పండిస్తారు. ఇప్పటికైతే సిటీ గట్టిగానే ఉంది. అండ్ ఒకప్పుడు మీకు ముందుగా చెప్పినట్టుగా, ముందు వీడియోలో చెప్పినట్టుగా కొన్ని కంట్రీలు కలిపి ఫామ్ అయ్యాయని చెప్పాం కదా ఫెడరేషన్ కింద. ఆ టైంలో కూడా క్యాపిటల్ బియోగ్రాడే అంటే బెల్గ్రేడే. ఇప్పటికి కూడా క్యాపిటల్ సెర్బియాకి బెల్గ్రేడే. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం సినిమాల్లో ఎక్కువ వింటుంటాం కదా వ్యాంపైర్ అనే వర్డ్, ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల్లో. అని మధ్య మన దగ్గర కూడా బాగానే బాకింది అనుకోండి. ఆ వర్డ్ ఎక్కడిదో కాదు, సెర్బియన్ వర్డే. ఎంత ఎక్స్పెన్సివ్ అని అడుగుతారేమో. జస్ట్ ఈ 500 ml వాటర్ బాటిల్ 70 సెర్బియన్ దినార్, అంటే అరౌండ్ $55. అదే ఇలాంటి పెద్ద బాటిల్ అనుకోండి 1.5 లీటర్ది 90 సెర్బియన్ దినార్. అండ్ ఎట్లా అనిపించింది ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ అంతా కూడా. అసలు నేను ఒక లిటరల్లీ 45 minutes నుంచి 1 hour అక్కడే నుంచున్నాను. కుమ్మేస్తున్నారు భయ్య. అంటే పర్ఫెక్ట్ సింక్లో వస్తున్న బీట్కి పర్ఫెక్ట్గా జాయిన్ చేస్తున్నారు వాళ్ళు. అదిరిపోయింది. ఇదో కల్చరల్ ఈవెంట్ లాంటివి ఉన్నట్టు, దానికోసం ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. అప్పుడప్పుడు ఇలా అడపదడప వీడియోలు వస్తుంటాయి, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద డే అంతా కూడా ట్రావెలింగ్లో పోతుంది. హోప్ యూ అండర్స్టాండ్. ప్రతిసారి కంటెంట్ కోసం పరిగెత్తలేము. ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్ సెర్బియాలోనే ఉంటాం, బెల్గ్రేడ్లోనే. చాలా ప్లేసులు కవర్ చేద్దాం కూడా. ఓకేనా? దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్ బాయ్.